అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమడి మూడవ పదిలో ఏజాం తిరుమడి కల్వంకొల్ అనేటువంటి తిరుమడి. ఈ తిరుమడిలో ఆడవార్లు తాయిమార్ అవస్థలో చెప్తూ ఉన్నటువంటి పాత్రాలు. దీనికి ముందు తిరుమడి తూవిరియ అనేటువంటి తిరుమడిలో మಗಳవస్థలో అనుభవించారు తిరువాలి ఎంబెరుమాన్ని ఆళ్వార్లు. 4 పాసురాల్లో తూవిరియ అనేటువంటి ఆ తిరుమడిలో 4 పాసురాల్లో పక్షులని దూతలుగా పంపడానికి ఉద్యుక్తులైన ఆళ్వార్లు 5వ పాసురం నుండి ప్రత్యక్ష ఆ తిరువాలి ఎంబెరుమానే ప్రత్యక్షంగా ఎదురుగా వేంచేసుకున్నట్లుగా భావించుకొని 5 పాసురాలని అనుగ్రహించారు. అలా ఆ ఆళ్వార్లు అనుభవించిన విధానాన్ని చూసినటువంటి తిరువాలి ఎంబెరుమాన్ ఇలా కనుక ఈవిడ్ని విడిచిపెట్టేశానంటే ఈవిడ నాకు దక్కుతుందో లేదో అనేటువంటి ఆర్తితోటి ఎదురుగా వచ్చాడా అన్నట్లుగా రావటం మాత్రమే కాదు, ఏం చేశాట, ఇలా పరకాల నాయకి తిరువాలి ఎంబెరుమాన్ విషయంలో విశ్లేష వ్యసనంలో ఉన్నారు కదా. అలా ఉన్నటువంటి పరకాల నాయకి తల్లి పక్కన పడుకొని ఉన్న సమయంలో ఆ రాత్రి వచ్చాట తిరువాలి ఎంబెరుమాను. వచ్చాడు, పోదా రా అన్నాడు. వెంటనే ఈవెన్ని తీసుకున్నాడు, ఒక శాలువాని ముసుగు కప్పుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెల్లవారిపోయింది. తల్లిగారు మేలుకొన్నారు. పక్కనే పడుకున్న తల్లిగారు తన పక్కన ఉండవలసినటువంటి తలైమగడు పక్కన లేదు. అప్పుడు తాను ఇరుగు పొరుగులతో చెప్పేటువంటి పాసురాలు ఈ కల్వంకొల్. రాత్రి ఒక అతను ఆ ఇరుగు పొరుగులు అడుగుతున్నారు, ఏమ్మా రాత్రి ఏం జరిగింది ఏమిటి, మీ అమ్మాయి ఏది అని అడిగిన దానికి, రాత్రి ఒక వ్యక్తి వచ్చాడమ్మా, ఒక యువకుడు వచ్చాడు, కల్వంకొల్ కరియాన్ కాళయ్యగా పదం, కరియాన్ ఒక కాళై ఉంది, కల్వన్కొన్ యానరియన్. దొంగతనం జరిగిందో ఏమిటో నాకైతే తెలియట్లేదమ్మా. దొంగ అని చెప్పటం లేదట ఈ తల్లిగారు. ఏం చెప్తున్నారు, దొంగతనం జరిగిందేమో తెలియదు కానీ కరియాన్ ఒక కాళై ఉంది. ఆ వ్యక్తి మరి చూసావు కదమ్మా, ఏం జరిగింది ఏమిటి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఏమిటి అని వివరాలు అడిగితే, కరియాన్ నల్లగా ఉన్నాడు, ఆయన కాళై యువకుడుగా ఉన్నాడు, ఆ వ్యక్తి వచ్చాడు, మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలాగా, ఒళ్ళి మరుంగొల్ ఎంతన్ మడమానినై పోదా వెండు. అది సన్నటి నడుము కలిగినటువంటి మా అమ్మాయిని పోదా రా అన్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ఆ అమ్మాయి అనియాలి పుగువరుగోలో 2 పిచ్చివాళ్ళు ఉమ్మెత్తకాయ తిని భ్రమించినటువంటి భ్రమలో ఉన్నటువంటి 2 పిచ్చివాళ్ళు కలిసి వెళ్ళిపోయారు. అదిగో ఆ రావణాసురుడు ఉన్నటువంటి లంకా పట్టణానికే వెళ్తారు లేదా తురివాలికి ప్రవేశిస్తారు అని తల్లిగారు ఎక్కడికి వెళ్తారో, అదిగో 2 పిచ్చివాళ్ళు కదా భ్రమలో ఉన్నటువంటి వాడు. ఈవిడంటే ఆవిడికి పిత్తు, ఆవిడంటే ఈయనకి పిత్తు. అందుకని అలా ఉన్నటువంటి 2 భ్రమలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి ప్రవేశిస్తారో అని ఆ తల్లి ఇరుగు పొరుగులు వాళ్ళతోటి చెప్తున్నటువంటి పాసురాలు ఇవి. అందులో 2వ పాసురం అవతారికి చూద్దాం. 2వ పాసురానికి అరుంబదంలో கீழ் பாட்டில் தன சௌந்தர்யாதிகளை காட்டி வரச் சொல்லி கையை பிடித்தான் ஆகையாலே என்னை இட்டு போனால் என்னால் அங்கனன்னு கான் அவன் தோட்ட வியாபாரங்களாகிறா அம்மான் பொடிப்போடா தானே நடந்தால் கிடாய் ఎన్ను అసలగత్తు నంగయ్యోడు సొల్లుగిరాల్ ఎన్ను సంగతి. మొదటి పాసంలో ఏం చెప్పారు తల్లిగారు, ఆయన తన యొక్క సౌందర్యం పెంచాడు, మా అమ్మాయిని వశపరుచుకున్నాడు, పోదా అన్నాడు, అంటే మా అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పారు. అదే తన సౌందర్యాదులను చూపించి
వరచొల్లి కయ్యై పిడిస్తానాగయ్యాలే రా అని చెప్పాడు. చేయి పట్టుకున్నాడు. ఎన్నై ఇట్టు పోందాడు. అందుకని మా అమ్మాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసలు అది జరిగింది అది అయి ఉండదండి. ఎవిడి అంగ నన్ను కాన్ ఆ రీతిగా కాదు. అవన్ ధూర్త వ్యాపారంగళాగిర అవన్ ధూర్త వ్యాపారంగళాగిర అమ్మాన్ పొడి పోడా. అమ్మాన్ పొడి అని ఎలాంటిది? ఇలా ఒకసారి మన మీద కనుక చల్లితే అప్పుడు మోహపడిపోవటం అనేటువంటి ఒక పొడి ఉంటుంది, అమ్మాన్ పొడి అని. అలాంటి పొడి ఏదో చల్లాడండి. అదిగో ఎలాగా మనకి చెప్తారు తిరుప్పావులో తూమణి మాడత్తులో, ఏమప్పెరుంతే అని మంతిరప్పట్టాలో అని గోదమ్మ చెప్పినట్లుగా అలాంటిది ఏదో ఆ అమ్మాన్ పొడి లాంటిది ఏదో చల్లుంటాడు మా అమ్మాయి మీద. అంతే అమ్మాన్ పొడి పోడా చల్లగా తానే నడందాల్కి రాయన్ను. ఈవిడ కూడా నడిచి అలా వెళ్ళిపోయిందండి ఆయన మీద మోహంతో అని అసలగత్తు నంగయ్యోడు పక్కెళ్ళ వాళ్ళతోటి చెప్తున్నారట ఈ పాసురంలో తల్లిగారు. పాసురం పండు ఇవన్ ఆయన్ నంగాయ్ படு வீரன் புகுந்தென் மகள் தான் தொண்டை அங்கை கனிவாய் நுகரந்தானை உகந்தவன் பின் செண்டை வன்கள் மிளிரா கிளிபோல் மிதத்தி நடந்து ஒண்டமர காணல் மல்கும் ஒயலாலி புகுவருகோலோ. పండు ఇవన్ ఆయన్ ప్రతిపదార్థం. నంగాయ్ పూర్ణులారా, ఇవన్ వీడు, పండు పూర్వము, ఆయన్ గొల్లవాడైనటువంటి, పడిరన్ ధూర్తుడు, ఇప్పుడు పుగుందు ఎక్కడ ఇంట్లో ప్రవేశించి, ఎన్ మగల్తన్ నా కుమార్తె యొక్క, సుందరమైనటువంటి, శం ఎర్రనైనటువంటి, తొండైక్కని దొండపండు వంటి, వాయ్ అదరమును, నుగరందానై ఆస్వాదించినటువంటి వాణిని, అగందు సంతోషించి, కెండై మత్స్యముల వంటి, వన్ కణ్ మిళిర సుందరమైన మత్స్యాల లాంటి చిలుకల వలె మెజత్తి మాటలాడి, అవన్ పిన్ వాని వెనకను నడందు నడిచి, ఒండు భ్రమరములు అమరయున్న కానల్ సముద్ర తీరమందలి తోటలు, మల్గుం సమృద్ధమైన వయలు వరిమళ్ళు వల్ల, ఆలి తిరువాలి అందు పుగువరుగలో ప్రవేశించురా. వీళ్ళు ఎక్కడ ప్రవేశించుంటారో? పూనులారా, వీడు పూర్వం కృష్ణుడై ధూర్తుడై ఉన్నటువంటి వాడు ఇప్పుడు నా ఇంట్లో ప్రవేశించి నా కుమార్తె యొక్క అధరాన్ని ఆస్వాదించాడు. ఇలాంటి వాడి విషయంలో నా కుమార్తె ప్రీతిని చేసి తన నేత్రాలు ప్రకాశిస్తూ ఉండగా మాట్లాడుకుంటూ ఆయన వెనక వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి సుందరమైన తిరువాలిలో ప్రవేశిస్తారా అని మళ్ళా సందేహం అన్నమాట. సుందరమైన ఏం చెప్తున్నారు? ఇద్దరు చిలకల వలె మాట్లాడుకుంటూ అన్నారు కదా, చిలకలాగా మాట్లాడుతోంది అమ్మాయి అంటే. ఎక్కడైనా చక్కగా మాట మాట్లాడుతుంది అంటే కోకిలలాగా సన్నని కంఠమండి, బాగుంది, బాగా మధురుగా ఉంటుంది మాట్లాడేటప్పుడు అని చెప్తారు కదా. కానీ ఇక్కడ చిలుక అని ఎందుకు చెప్పారట? చిలుక అంటే ఏమిటి? యజమాని చెప్పినటువంటి పలుకునే మళ్ళా తిరిగి పలికేటువంటిది చిలుక. యజమాని రామ అన్నాడు అనుకోండి, అది మళ్ళా రామ అంటుంది. అమ్మ అంటే అమ్మ అంటుంది. అలా ఎలానంటే పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులని, అంటే ఎలాగా, మున్నోరు మొజింద మురై తప్పామల్ కేట్టు అని ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటి ఈ పరకాల నాయకి. అంటే ముందు వాళ్ళందరూ ఏ విషయాన్ని చెప్పారు దాన్నే చెప్పినటువంటి ఆవిడ అన్నట్లుగా అర్థం అన్నమాట. సరే, పండు ఇవన్ ఆయన్ నంగాయ్. పండు ఇవన్ ఆయన్ నంగాయ్. పండు పూర్వము, ఇవన్ ఎవరు ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి, ఆయన్ గొల్లవాడు, నంగాయ్ పూనులారా. పండు ఇవన్ చక్రవర్తి తిరుమగన్ ఎన్ను మాపోలే ఇప్పోదే అవస్థే. పండు ఇవన్ చక్రవర్తి తిరుమగన్ ఎన్ను మాపోలే. పూర్వం ఈయన చక్రవర్తి తిరుమగన్,
అంటే ఇక్కడ ఇస్తున్నారు చూడండి కింద. ఇవన్ ఇప్పోదు పెన్ పిళ్ళయ్యై కొండు நடந்த చతురన్. పండు இடையவன்கிடாய் என்ன சப்தார்த்தமாய். பண்டு ஆயனனானவன் இப்போதை அவஸ்தையில் చక్రవర్తి తిరుమగనై పోలే చతురనానాన్ ఎంగై. ఇప్పుడు ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? పూర్వం ఆయన కన్నపిరాన్ ఆయన, కానీ ఇప్పుడు ఎలా అయిపోయాడు? చక్రవర్తి తిరుమగన్ లాగా చాతుర్యం కలిగిన వాడైపోయాడు ఈయన. మున్బుత్తయ్యిల్ అచాతుర్యత్తయ్యం ఇప్పోదయ్యిల్ చాతుర్యత్తయ్యం కాట్టుగిరారు. పూర్వం ఉన్నటువంటి అచాతుర్యం, ఇప్పుడు గొల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో గొల్లవాడు కదండి, పెద్ద చాతుర్యం ఏం లేదు. కానీ ఇప్పోదయ్య చాతుర్యత్తయ్యం కాట్టుగిరారు, ఇప్పుడు ఉన్నటువంటి చాతుర్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఎలాగా? పండు ఇవన్ చక్రవర్తి తిరుమగన్ ఎన్నుమా పోలే. పూర్వం ఈ ఆయన్, ఈ గొల్లవాడే పూర్వం ఎవరైనా చక్రవర్తి తిరుమగనారు. ఇప్పుడు ఇప్పోదై అవస్థై, ఇప్పుడు ఎవరైనా వెన్నై కలవు కాణ పుక్కు అక్களவு தலை கட்ட மாட்டாதா இளிம்பன் கிடையேరు ఎన్ మగళై ఇప్పటి செய்தான். ఇప్పోదు ఎవరైనా ఆయన్ గొల్లవాడు. ఎలాంటి ఆయన? తాను వెన్న దొంగతనం చేస్తే ఆ వెన్న దొంగతనాన్ని కూడా కప్పిపుచ్చుకోవటానికి చేత కానటువంటి అసమర్థుడు ఆయన. అలాంటి ఆయన ఎన్ మగళై ఇప్పటి చేయదాన్, మా అమ్మాయిని ఇలా చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? తీసుకొని వెళ్ళాడు. ఎలానట? వెన్న దొంగతనం చేయటానికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ ఏదో రీతిగా బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్నగా మెల్లిగా ఇంట్లో ప్రవేశిస్తాడు, వెన్నంతా తింటాడు. ఇంకా పూర్తి కాకముందే మొత్తం అంతా మొహానికి కొంత రాసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే జరిగింది. కానీ ఇప్పుడు మిగిలిన కుండలన్నిటినీ అలా వదిలేసి ఖాళీ కుండలు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఏం చేస్తాట? ఢామ్మని పైనుంచి కింద పడేస్తాట. అవి బళ్ళున పగిలిపోతాయి, పెద్ద శబ్దం వస్తుంది. వెంటనే ఇంటి యజమానులంతా వస్తారు. పోనీ నేను వెన్న దొంగతనం చేయలేదు అని నిరూపించుకుందామన్నా ప్రత్యక్షంగా దొరికిపోయేటట్టుగా అదిగా ఆ ముఖమంతా మూతంతా వెన్న రాసుకున్నాడు కదా, దీన్ని బట్టి దొంగ ఈయనే అని తెలిసిపోయేటట్టుగా దొంగతనం చేసేవాడు. అలాంటి అసమర్థుడు, అంటే తాను చేసేటువంటి దొంగతనాన్ని కూడా ఇతరులకు తెలియనట్లుగా చేయటం చేతగాని అసమర్థుడు ఆయన కదా ఎన్మగళై ఎప్పటి చేయదాన్. మా అమ్మాయిని ఈ రీతిగా తీసుకెళ్లిన వాడు ఆయన్నే. పూర్వావస్థలో రామచంద్రుడు చేసేటువంటి చాతుర్యమైన కార్యాన్ని ఈవేళ ఈ కన్నపెరాన్ ఆయన్ వెన్న దొంగతనం చేయటం కూడా సమర్థవంతంగా చేతగాని ఈ గొల్లాయన చేశాడు. ఇది ఎన్ మగళై ఇప్పటి చేయదాన్ అంగనన్నికే. పండు ఇవన్ పూర్వం ఇతడు కాడువాడు శాది. పూర్వం ఈయనెవరు? కాడువాడు శాది. ఒక్క నిమిషం ఉండండి. కాడువాడు శాది ఇప్పోదు నాగరిక నానాన్. అతని చివరెవరు? పూర్వం ఎవరు? కాడ్ అజగర్ కిరాయ్ ఎన్ను శబ్దార్థం. ఒక్క నిమిషం అండి. అంగనన్నికే పండు ఇవన్ కాడువాడు శాది ఇప్పోదు నాగరిక నానాన్. అంటే అంతేకాదండి, పూర్వం
ఇతను ఎవరు? முன்பத்தை இப்போதில் சாத்திருக்காரு. வெண்ணை இவன் திருவாலி நகரையில் திருவாலி திருநகரையில் வசிக்கும் இவன் పండు ఆయన్ కాడ్ అజగర్ కిరాయ్ ఎన్ను శబ్దార్థం. కాడజగర్ అంటే అడవిలో ఉన్న ఆ బృందావనంలో నివసించేటువంటి అందగాడి ఈయన పూర్వం. ఇప్పుడు నాగరిక నానాన్, ఇదిగో తిరువాలి తిరునగరం అనేటువంటి ఈ తిరువాలికి వేయించేసి ఈ నగరంలో ఉంటున్నాడు ఇప్పుడు ఈయన. పడిరన్ పుగుందు పడిరన్ పుగుందు పండు కాణామల్ కలవు కాణుం ఇత్తనై ఇప్పోదు పశ్యతోహరణానాన్. పడిరన్ పుగుందు, పడిరన్ పుగుందు అంటే ఏంటి అర్థం? ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్క నిమిషం. పడిరన్ అంటే ధూర్తుడు. పూర్వం పండు కాణామలు కలవు కాను ఎత్తనై, పూర్వం ఏం చేసేవాడు? ఏదో కనపడకుండా దొంగతనాన్ని ప్రవేశించేటప్పుడు కనపడకుండా ప్రవేశించేవాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? పశ్యతోహరణానాన్ అంటే పశ్యతోహరుడు అంటే చూస్తుండగానే అపహరించేటువంటి చాతుర్యం అన్నమాట. అలా ఇప్పుడు చెప్పారు కదా ఆరంభంలోనే, ఆయన గొల్లవాడుగా ఉంటే అచాతుర్యము, కానీ రామచంద్రుడికి ఉన్నటువంటి చాతుర్యంలాగా ఇక్కడ ఈయన పశ్చతోహరుడైపోయాడు. పూర్వమేమో ఆ బృందావనంలో ఉండేవాడు గొల్లపల్లెలు, ఇప్పుడేమో నాగరికుడు అయిపోయాడు. అప్పుడేమో కాణామలు కలవు కాను మిత్తనే, ఆయనగా ఉన్నప్పుడు కనపడకుండా ఆ కలవు ఏదో ప్రవేశించేవాడు దొంగలాగా. కానీ ఇప్పుడు పశ్చతోహరణానా చూస్తుండగానే అదిగో దొంగిలించేటువంటి వాడిగా అయిపోయాడు. ఎన్ మగళ్ ఇత్యాది సౌందర్యాదిగళాల్ తోర్పిక్కై ఎన్నిక్కే ప్రణయసిరయ్యిల్ వైదగ్ధ్యత్తాలే తోర్పిప్పదే. సౌందర్యాదిగళాల్ తోర్పిక్కై ఎన్నిక్కే, సౌందర్యాదులతోటి ఓడించటం కాదు. ఎలాగా? ప్రణయసిరయ్యిల్ అంటే ప్రణయము యొక్క ప్రణయధార చేత వైదగ్ధ్యత్తాల తోర్పిప్పదే, ప్రేమతోటి ఓడించాడు ఇప్పుడు మా అమ్మాయిని. ఎన్ మగళిత్యాది అవన్ పిన్ పేదై నిన్నై పిరియేన్ ఇని ఎందు అగన్నవన్ పిన్బు. ఎలాంటి కబులు చెప్తాడో తెలుసా ఈయన? ఇదిగో ఇంకొక తిరుమజలో వస్తుందట ఈ మాట. పేదై అమ్మాయి నిన్నై పిరియేన్ ఇని ఎన్ను ఆగన్నవన్ పిన్బు. పూర్వం వచ్చాడు, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా వెళ్ళనమ్మా, నిన్ను విడిచి నేను ఉండలేను అని ఇలాంటి కబుర్లే చెప్పేటువంటి ఆయన అగన్నవన్ పిన్బు, ఆ తర్వాత ఎడబాసి వెళ్ళినటువంటి వాడు. అవన్ పిన్ తోర్ కుంబడి சில வியாபாரங்களை பண்ணினான் அத்தனை அல்லது போరు ఎన్ను అజైత్యలన్. తోర్కుంబడి ఏమిటి? ఆ సౌందర్యాదులతోటి ఓడిపోయేటట్టుగా కొన్ని చేష్టాలు ఏదో చేశాడు ఆయన. ఆ చేసిన చేష్టాలు ఏమిటి? చిల వ్యాపారంగా పండినాన్ అత్తనై ఎల్లదు. ఏదో మా అమ్మాయి ఆయన చేసిన చేష్టాలకి ఓడిపోయేటట్లుగా ఏదో కొన్ని పనులు చేశాడు. అది చూసి ఓడిపోయింది మా అమ్మాయి, వ్యామోహ పడిపోయింది. పోరు ఎన్నో అజైత్యులను రాని పిలవలేదు ఆయన, వచ్చి ఏదో కొన్ని చేష్టాలని చేశాడు. ఆ చేష్టాలు చేయటంతో మా అమ్మాయి ఏమైపోయింది? అలా ఈడు పడిపోయింది. రాని పిలవలేదు అతను. అదిగా ఏం చేశాడు? పండు ఇవన్ ఆయన్నంగాయ్ పడిరన్ పుగుందు ఎన్ మగల్తన్ తొండై అంకై కనివాయ్ నుగరందానై ఉగందవన్ పిన్ కెండై వన్కల్. ఏం చేశాడు? వచ్చి తొండై అంకై కనివాయ్ నుగరందానై ఏం చేశాట? తొండై పూర్వం అంకై కనివాయ్ నుగరందానై, మా అమ్మాయి యొక్క అధరామృతాన్ని ఆస్వాదించినటువంటి వాడు. వచ్చి ఏం చేశాడు? అధరామృతాన్ని ఆస్వాదించాడు. మా అమ్మాయి యొక్క దొండపండు లాంటి అధరాలని ఆస్వాదించినటువంటి వాడు. ఎలా చెప్తుంది కదా గోదమ్మ కూడా, శంకరయ్య నువ్వు చాలా అదృష్టవంతుడి అని చెప్పినట్లుగా ఆ శంఖతాళవాలని కొనియాడుతుంది కదా గోదమ్మ. ఆ రీతిగా అంటే ఈవిడ యొక్క
ఆ వాగమృతమాన అమ్మాన్ పొడిயை ఇట్టు కొండు పోనపడి పోరు ఎన్ను అழைతిలన్ రా అని పిలవలేదు, కానీ ఈవిడ యొక్క అధరామృతాన్ని ఆస్వాదించాడు. ఆ అధరామృతం ఎలాంటిదయ్యా అంటే అమ్మాన్ పొడి లాంటి అధరాలని ఆస్వాదించాడు ఆయన. అలా చేసి అంటే ఈవిడ యొక్క అధరామృతాన్ని ఆస్వాదించాడు అంటే ఆయన యొక్క అధరామృతాన్ని కూడా ఈవిడికి ఇచ్చే ఉంటాడు కదా. అలాగా ఆ అధరామృతాన్ని ఆస్వాదించి అధరామృతం అనేటువంటి అమ్మాన్ పొడిని మా అమ్మాయి మీద చల్లి ఇట్టు కొండు పోనపడి తీసుకొని వెళ్ళిపోయాడు. కెండై వన్ కణ్మిళరా అపూర్వ దర్శనంగళాలే కండ పదార్థంగళై ఇవ ఎన్న వినువు ఎన్ను కండాలే కేక్కై. అదిగో ఎలాగా కెండై వన్ కణ్మిళరా ఇది చేపల లాంటి అందమైనటువంటి నేత్రాలు ప్రకాశిస్తూ ఉండగా ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ మార్గంలో ఎక్కడి నుంచి తిరువాలి నుంచి తిరునగర్కు లేదా తిరునగర్ నుంచి తిరువాలికి బయలుదేరారు వాళ్ళు. తిరునగర్లో ఉన్న వాళ్ళు బయలుదేరారు కదా. మార్గంలో అపూర్వ దర్శనంగళాలే పూర్వం ఎప్పుడు ఇలాంటి అందాలు సౌందర్యాలు చూడకపోవటం చేత ఈవిడ అడుగుతూ ఉందనమాట. ఎలాగా కండ పదార్థంగళై చూసిన వాటన్నింటినీ కూడా ఇవ ఎన్న వినవు ఎన్ను కన్నాలే కేక్కై ఇదేమిటి 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 అని ఈవిడ అలా అడుగుతూ ఉంటే ఎలా నోటితో అడగటం కాదు, కన్నాలే కేక్కై అలా కంటితోటే సైగ చేస్తూ ఇదేమిటి 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 అన్నట్లు అడుగుతుందట. ఏమంటే అలా కంటితో కూడా అడగగలరా? కంటితో ఎలా అడుగుతారండి? నేత్రాలంటే ఎన్నెన్ని కార్యాలు చేయగలవనుకున్నారు. ఇష్టాన్ని తెలియజేయగలవు, అయిష్టాన్ని తెలియజేయగలవు, ఆనందాన్ని తెలియజేయగలవు, అసంతృప్తిని తెలియజేయగలవు. ఇలా మనసులో ఉన్న భావాలన్నింటినీ తెలియజేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటివి కదా నేత్రాలు. అలా తన యొక్క నేత్రాలతోటి ఈవిడ ఇదేమిటి ఇవయన్న వినవు ఎన్ను కన్నాలే కేక్కై అలా ఈవిడ అడుగుతూ ఉంటే ఆయన ఏమిటి కెండై వన్ కన్మిళరా ఆయన అలా ముందు వెళ్తూ ఉన్నాడు కదా. ఎలాంటి వాడు ఆయన? చేపల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇలా ఆవిడ నేత్ర సౌందర్యానికి ఇలా వెనుతిరిగి ఈవిడ వైపు చూస్తూ ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తూ ముందు నడుస్తూ ఉన్నట్ట. ఎలా? కన్నాలే కేక్కై కిళిపోల్ మిగత్తి కన్నాలు కేట్కేళాదవత్తై వాయాలే కేట్టు. సరే ఊరికే ఆయన కూడా ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు ఈవిడ వైపు. ఈవిడ కంటితోటి అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా అలా ముందుకు నడుస్తున్నాడు. ఈవిడ వైపు చూస్తూ ఉన్నాడు, ఆయన ముందుకి నడుస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పటం లేదు? ఈవిడ అడిగే విధానం చూసి ఆనంద పరవశుడే ఆయనకి నోట మాట రావట్లేదట. అలానే ఈవిడనే చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు ఆయన. అయితే కిజిపోలు మెళత్తి కన్నాలు కేట్టు కేలాదవత్తై వాయాలే కేట్టు. కంటితోటి అడగటానికి కన్నాలు కేట్టు కేలాదవత్తై కంటితోటి అడగటానికి అవకాశం లేనటువంటి వాటిని వాయాలే కేట్టు. ఏమిటి నేను ఇన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను, ఒక్కదానికి కూడా ఈయన సమాధానం చెప్పట్లేదే అని ఈసారి వాయాలే కేట్టు నోటితోటి అడిగి నడందు అవనుకు మున్నోక్కి పోగ వన్నాదపడి అవన్ పిన్నే నడందు. అవనుకు నడందు నడుస్తూ ఉన్నది ఈవిడ. ఎవరు? పరకాల నాయకి. అలాగా అవనుకు మున్నోక్కి పోగ వన్నాదపడి అవన్ పిన్నే నడందు. ఆయన కంటే ముందు వెళ్లకుండా మున్నోక్కి పోగ వన్నాదపడి అవన్ పిన్నే నడందు ఆయన వెనకే అలా నడుస్తూ ఉన్నదట ఈవిడ. ఏమంటే ఇద్దరు నడుస్తూ ఉన్నారనుకోండి, ఎలా? భార్య అనుకోండి, అప్పుడు ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, ఈవిడ నడుస్తూ వెనక నడుస్తూ ఉండాలి. కాబట్టి భార్య కాబట్టి అలా నడుస్తోందా ధర్మపత్ని కనుక అంటే కాదట. ధర్మపత్ని అనే భావనతోటి వెనక నడవటం లేదట. మరి అయితే ప్రియురాలు అన్నారనుకోండి, ప్రియురాలైతే ధర్మపత్ని అయితే వాళ్ళు ముందు నడుస్తూ ఉంటే వెనక అడుగు వేస్తూ ఉంటుందట. అదే ప్రియురాలు అనుకోండి, వాళ్ళతోటి సమానంగా నడుస్తూ ఉంటుందట. కానీ అలా సమానంగా నడుస్తూ ఉన్నదా? నడవటం లేదు, వెనకే నడుస్తోంది. ఆయన నడకని అనుసరించే నడుస్తోంది. మరి ధర్మపత్ని అంటే కాదండి, మరి ఎందుకు వెనక నడుస్తోందండి? ఆయన అలా ముందు నడుస్తూ ఉంటే
ఆ నడక సౌందర్యాన్ని అనుభవిస్తూ నడుస్తూ ఉన్నదట ఈ అమ్మాయి. అందుకని వెనక వెనకే నడుస్తూ అవనుకు మున్నోక్కి పోగ వన్నాలబడి అవన్ పిన్నే నడుందు. పోనీ ఆ వెళ్ళేది ఆయన ముందున్నాడు, ఈయన వెనకున్నది కదా. ఇద్దరు భార్యాభర్తలే కొంతమంది లోకంలో నడుస్తూ ఉంటారు చూడండి. ఇద్దరు సరే ముందు వెనక, ముందున్నటువంటి వ్యక్తి ఎక్కడో 10 గజాల దూరంలో ఉంటాడు. ఈ వెనక ఉన్నటువంటి ఆవిడ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. అదిగో అలాగా నడుస్తున్నారా? అలా ఆయన కూడా చాలా, ఆయన ముందు ఈవిడ వెనక అంటే అంత దూరంగా నడుస్తున్నారా అంటే కాదట. ఎలా నడుస్తున్నారు? అవనుకు మున్నోక్కి పోగ వన్నాదపడి, ఆయన ముందు వైపుకు చూస్తూ వెళ్ళలేని రీతిగా ఆయన కూడా ఎలా ఈ పరకాల నాయకు యొక్క సౌందర్యాన్ని ఇలాగే చూస్తూ పరవశుడైపోయి ముందుకు ఒక అడుగు వెనక్కి ఒక దృక్కు, ముందుకు ఒక అడుగు వెనక్కి ఒక దృష్టి సాయిస్తూ అవన్ పిన్నే నడందు. అవన్ మున్నోక్కి పోగవన్నాదపడి, ఆయన ముందుకు చూసుకుంటూ వెళ్ళలేనట్లుగా అవన్ పిన్నే నడందు, ఆయన వెంటే నడుచుకుంటూ వెళ్తోంది ఈవిడ. వండిత్యాది ఎలాగా నచ పునరావర్తతే ఎన్ను వండ మరకానల్ మల్గుం పొయలాలి పుగువరుగులో. అదిగో వండు అమర కానల్ మల్గుం అంటే తుమ్మెదలు సంచరిస్తూ ఉండేటువంటి ఆ సముద్ర తీరంలోని తోటలతోటి సమృద్ధమైన ఆ వరిమళ్ళు కలిగినటువంటి తిరువాలిలో ప్రవేశించారా అని అడిగినట్లుగా, ఎలాంటిది ఆ తిరువాలి? నచ పునరావర్తతే ఎన్ను పుక్కు తిరియ కుక్కలు కూడా మేలాద ఊరిలే పుగువరుగులో. నచ పునరావర్తతే ఎన్ను, ఏది నచ పునరావర్తతే అని ఎవరి గురించి అవుతుంది ఉపనిషత్తు? ముముక్షువులైనటువంటి ముక్త పురుషుల గురించి చెప్తుంది. ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకంలోకి ప్రవేశించిన ఏ జీవుడైనా మళ్ళా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ లోకంలోకి తిరిగి రావటం అనేటువంటిది ఉండదు అని చెప్పినట్లుగా, ఆ తిరువాలి యొక్క సౌందర్యం కూడా ఎలాంటిది అంటే ఉండమరు కానల్ మల్గుం వయలాలి. నజ పునరావర్తతే అని అక్కడికి పరమపదంలో ప్రవేశించినటువంటి ముక్త పురుషుడు ఎలా తిరిగి వెనక్కడుగు వేయడో, అదే రీతిగా ఈ తిరువాలిలో ప్రవేశించినటువంటి తిరియక్కులు కూడా మేడాల ఊరిలే పుగువరుగులో, ఆ తిరియక్కులు కూడా తిరుగురానటువంటి, తిరిగి ఒక అడుగు వేయనటువంటి, అంటే ఆ తిరువాలిలో ప్రవేశించడమే తప్ప ఆ పక్షులైనా తిరియక్కులైనా ఏవైనా ఇంకా మళ్ళా వెనక్కి పడవేండా ఎన్గిరాడు. అలాంటి ఊర్లో ప్రవేశించారనుకో, తనకు ఆశ ఇప్పడవేండా, ఇంకా నేను మా అమ్మాయి గురించి ఆశపడవలసిన అవసరమే లేదు. ఎంచేత ఆ తిరువాలి ఎలాంటిది? ఉండమరు కానల్ మల్గుం వయలాలి పొగువరుగలు, చాలా అందమైనటువంటిది, ఆ పంటలతోటి సమృద్ధి కలిగినటువంటిది. తిరియక్కులు కూడా అందులో ప్రవేశిస్తే వెనక్కి తిరిగి బయటికి రావటానికి ఇష్టపడినటువంటి సౌందర్యము ఆ తిరువాలిది. అలాంటి ఆ పట్టణంలో ప్రవేశించాక ఇంకా మా తిరియక్కులే వెనక్కి రాలేకపోతుంది, మా అమ్మాయి ఎలా వస్తుంది? కాబట్టి తనకు ఆశ ఇప్పడవేండా ఎన్నిరా, మా అమ్మాయి గురించి నేను ఆశపడవలసిన అవసరం లేదు అంటున్నారు తల్లి గారు ఈ పాత్రంలో. పండు ఇవన్ ఆయన్ నంగాయ్ படிரன் புகுந்து என் மகள் தன் தொண்டை அங்கன் செங்கனிவாய் நுகரந்தானை உகந்தவன் பின் கெண்டை வன்கல் மினிரா கிளிபோல் மிதத்தி நடந்து ஒண்டமர் காணல் மல்கும் புயலாலி புகுவருகோலோ. மூன்றாம் பாட்டு அஞ்சுவனித்யாதி. கீழ்பாட்டிலே அவன் பின் கெண்டை வன்கண் மிளிர கிளிபோல் மிதத்தி ఎన్గయ్యాలే. కరెంటు పోయిందండి, ఒకసారి తలుపు తీసి వస్తా.
கீழ்பாட்டிலே அவன் பின் கெண்டையன் కణ్ మిళిరక్కిలి పోల్ మిడత్తి ఎన్గయ్యాలే. ఇందాక చేపల్లాంటి నేత్రాలు కలిగినటువంటి అమ్మాయి పరకాల నాయికే, ఆయన కాదు. మనం ఆయన గురించి అనుకుని చెప్పుకున్నాం, విశేషం కాదు. ఎలాగా అవన్ పిన్ కెండయ్యన్ కణ్ మిళరెక్కిలి పోల్ మిడత్తి, చేపల లాంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి మా అమ్మాయి మిళిరక్కిలి పోల్ మిడత్తి అని అదిగో చిలకలాగా మాట్లాడుకుంటూ ఆయన వెంట వెళ్ళింది అన్నారు కదా తల్లిగారు. అగ్రత ప్రయో రామ సీతా మధ్యేసు మధ్యమాయన్ను కోడపోన పోదు వழியில் కండవత్తయ్యెల్లాం కేట్టుకుండు నడందా పోలే పోన పడి ఎత్తోన్ను గయ్యాలు. ఎలా వెళ్ళిందో తెలుసా? అగ్రత ప్రయో రామ సీతా మధ్యేసు మధ్యమాయన్ను. అదిగో ఆనాడు సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళినట్లుగా, మొదటగా రామచంద్రుడు, ఆ తర్వాత సీతాపిరాటి, ఆ తర్వాత లక్ష్మణ స్వామి కదా. సీతా మధ్య సుమధ్యమ, సన్నని నడుము కలిగినటువంటి సీతాపిరాటి ఆ రామచంద్రుణ్ణి అనుసరించి ఎలా వెళ్ళిందో, కోడపోన పోదు వழியில் కండవత్తయ్యెల్లాం కేట్టుకుండు, ఆ సీతాపిరాటి కూడా అలా నడుచుకుంటూ వెళ్లే సమయంలో మార్గంలో కనపడినటువంటి వాటిని, రామచంద్ర ఆ నెమలేమిటి, అదిగో ఆ ఏనుగేమిటి, ఈ సింహం ఏమిటి, ఆ కొండ ఏమిటి, ఇదిగో ఈ నది ఏమిటి, ఇలా అనేక ప్రశ్నలు వేస్తూ రామచంద్రుణ్ణి అనుసరించి వెళ్ళిందట ఎవరు? సీతాపిరాటి కూడా. అదే రీతిగా వழியில் కండ వత్తయ్యెల్లాం కేట్టుకుండు నడందా పోలే పోన పడితోన్ను గయ్యాల్. అదిగో ఆనాడు సీతాపిరాటి ఎలాగైతే ఆ వనవాస సమయంలో రామచంద్రుణ్ణి అనుసరించి వెళ్తూ ఆ మార్గ మధ్యంలో ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ ఎలా వెళ్ళిందో అలానే వెళ్ళుంటుంది మా అమ్మాయి కూడా అని పోన పడితోన్ను గయ్యాల్. అనంతరం అప్పుడు ఈ తల్లి గారికి ఒక భయం ఏర్పడింది. ఎలాగా? అవ్విడత్తిలే சோர்பனைக்கு வந்தது இருவர்க்கும் பிரிவுவருகைக்கு மூலமான படியை நினைத்து తిరుత్తాయార్ అంజుగిరాల్ ఎన్ను సంగతి. వెంటనే అలా సీతారాములు ఇద్దరు నడిచి వెళ్తూ ఉంటే కొంతకాలానికి అక్కడ పంచవటిలో ఒక విరోధం ఏర్పడింది కదా. ఏమిటది? సోర్పణక వందదు ఇరువర్కుం పిరువువరుగైకు మూలమాన పడి ఏ నినైతు. అదిగో ఆ సోర్పణక వచ్చిందా, ఇద్దరికి ఎడబాటు జరిగింది కదా. అందుకని తిరుత్తాయార్ అంజుగిరాల్ ఎన్ను సంగతి, అందుకని తల్లి గారు భయపడిపోతున్నారు. అలా సీతారాముల్లాగా ఇద్దరు నడిచి వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ సీతారాములు ఇద్దరు అలా ఆనందంగా ఉన్న సమయంలో శూర్పణఖ అనే ఒక విరోధం వచ్చింది కదా. ఏమిటి శూర్పణఖకి ఉన్నటువంటి ఇబ్బంది? సీతాపిరాటి. ఆ సీతాపిరాటి ఉండటం ఎందుకు శూర్పణఖ వచ్చింది? రామచంద్రుడి విషయంలో మోహపడింది, వచ్చింది, కోరింది, తన యొక్క మోహాన్ని తెలియజేసింది. వెంటనే లక్ష్మణ స్వామి ఏం చేశాడు? ఆవిడ యొక్క ముక్కు చెవులు కోశాడు, పంపించేశాడు. కారణం ఏమిటి? శూర్పణఖకి ముక్కు చెవులు కోసినటువంటి వేల మీద కోపం రాలేదట, ఈవిడ పక్కన ఉండటం వల్ల కదా నా విషయంలో ఆయన మనసు పడలేదు. కాబట్టి ఆవిడ కోపం అంతా ఏమిటి? సీతాపిరాటి మీద కోపం. అందుకనే ఏం చేసింది? వెంటనే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళింది, ఆ విషయాన్ని చెప్పింది. ఇక్కడ పని కాలేదనుకుంది, రావణాసుడి దగ్గరికి వెళ్ళింది, ఆయన కోపం కలిగేలాగా చేసింది, ఆయన్ని వచ్చి తీసుకువెళ్ళేలాగా చేసి అలా ఇద్దరికి ఎడబాటు కలిగి చేసింది కదా. సీతారాములు ఇద్దరు వెళ్తుంటే వాళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ తల్లి గారికి భయమే లేదు. కానీ ఇప్పుడు సీతారాములు ఇద్దరు వల్లే వెళ్తూ ఉన్నారు, అగ్రత ప్రయం రామ అని. అలా వెళ్ళేటువంటి మా అమ్మాయి ఆనాడు సీతమ్మకు కలిగినటువంటి కష్టం లాంటిది మా అమ్మాయికి కలుగుతుందేమో అని తిరుత్తాయార్ అంజుగిరాల్ భయపడిపోతూ ఉన్నదట. ఈ తిరుత్తాయార్ ఈ మూడో పాసంలో அஞ்சுவன் வெம்சொல்லங்காய் அறக்கரு குலப்பாவை தன்னை வெம்சினா மூக்கறிந்த விரலோம் சிரம் கேட்கில் மெய்யே பஞ்சியமெல்லடியம் மணித்தோழி பறக்கழிந்து ஒஞ்சியந்தன் படைசூழ் ஒயலாలి పుగువరుగలో అంజువన్ వెంకోల్. ప్రతిపదార్థం.
ఒక్క నిమిషం. అంజువన్ వెంకోట్. నంగాయ్ పూనులారా ఇంసొల్, ఇది ఘోర వార్త. అరక్క రాక్షసుల యొక్క కులమందు పుట్టిన పావై తన్నై స్త్రీ అయిన శూర్పణఖని. ఆవిడేమో అదిగో జనక మహారాజు చెప్తాడు కదా ఏమని, నేల ఇది జనక మహారాజు చెప్పిన మాట ఏమిటి, మా జనక కులానికే లోకానాం కులే కీర్తి జనకానాం కులే కీర్తి అని ఆహరిష్యతి మే సుత అని చెప్తాడు జనక మహారాజు. అలా మా జనక కులానికే ఒక కీర్తిని తెచ్చింది మా అమ్మాయి సీతాపిరాట్ అని చెప్పినట్టుగా ఇక్కడ ఈవిడిని కూడా ఏమంటున్నారట, అరక్కరు కులప్పావై తన్నై, రాక్షస కులానికే కీర్తి తెచ్చినటువంటి అమ్మాయి అట ఈ అమ్మాయి కూడా. పావై తన్నై కులమందు పుట్టినటువంటి పావై తన్నై స్త్రీ అయిన శూర్పణఖను వెంశనం, క్రూరమైనటువంటి కోపముతోటి ముక్కు ఆరింద, ముక్కును కోసినటువంటి విరలోన్, బలము గల వాణి యొక్క తెరం కేకిల్, ప్రకారాన్ని వింటే మెయ్యే సత్యముగా, అంజువన్ భయపడతాను, పంజియా దూది వంటి, మెల్ మృదువైన అడి పాదములు గల, ఎం పణై తోడి, మా యొక్క వెదురు మొలకల వంటి భుజములు గల పిల్ల, పరక్కజిందు అపకీర్తికి భయపడక, వంజి ప్రబ్బలి తీగలను, అంతన్ పణై సూష్, సుందరమైన చల్లనైన వెదురు పొదలను చుట్టువారుకొని ఉన్న, వైల్ ఒరిమళ్ళు కలిగినటువంటి ఆలి తిరువాలి యందు పుగువరుగలో ప్రవేశింతురా. అంటే వీళ్ళిద్దరు కలిసి ఆ తిరువాలిలో ప్రవేశిస్తారా, ఎక్కడ ప్రవేశిస్తారో తెలియటం లేదు అనేది తల్లిగారి బాధ కదా. పూర్ణులారా, ఈమె వానితో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి మాట చాలా భయాన్ని కలుగ చేస్తోందమ్మా. మా అమ్మాయి అదిగో ఆ తిరువాలి పెరుమాళతోటి కలిసి వెళ్ళిపోయిందనే మాట నాకు చాలా భయాన్ని కలుగజేస్తోంది. ఏం చేత, వాడు పూర్వము తనను ఆశపడి వచ్చినటువంటి శూర్పణఖ యొక్క ముక్కును చెవును కోసేశాడు, ఈమెను కూడా అలా చేస్తాడేమో అని భయపడుతున్నాను. మృదువైన పాదాలను సుందరమైన భుజాలను కలిగినటువంటి ఈమె అపకీర్తికి చడియక వాని వంట వెళ్ళిపోయింది. అందమైనటువంటి మా అమ్మాయి అపకీర్తికి కూడా భయపడలా, ఆయన వెంట వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి సుందరమైనటువంటి తిరువాలిలో ప్రవేశిస్తారా అంటే, ప్రవేశిస్తారంటే ఎక్కడ ప్రవేశిస్తారో తెలీదు అన్నట్లుగా అన్నమాట. ఇక్కడ ఏమిటి అర్థం, తనని ఆశపడినటువంటి శూర్పణఖ విషయంలో ముక్కు చెవులు కోసినటువంటి వాడు కదా, మా అమ్మాయి కూడా ఆయన్ని ఆశపడి వెళ్ళింది. ఆ అమ్మాయి విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో ఏమిటో ఈయన అన్నట్లుగా భయపడిపోతూ ఉన్నదట. మూండాం పాటు అంజువన్ ఇత్యాది. ఇందాకటి పాసనంలో ఏం చెప్పుకున్నాం మనం, సౌందర్యాదిగళాల్ తోర్పిక్కయ్యన్నికే ప్రణయ సిరయిల్ వైదగ్జెట్టాలే తోర్పిప్పదే అని, సౌందర్యాదులతోటి ఓడించడం కాకుండా ప్రణయధారలతోటి, అదే ప్రేమని కలిగించేటువంటి మాటలు చెప్పి ఓడించాడు. ఎలాంటి మాటలు చెప్పాడు, పేదై నిన్నై పిరియేన్ ఇని ఎందు అగంధవన్ పిన్బు. అదే పూర్వం ఎలాంటి మాటలమ్మా, నిన్ను ఇంకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు, అలాంటి మాటలన్నీ చెప్పి విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాడు కదా. ఏం చేశాడు, తోర్కుంబడిసల వ్యాపారంగలై పండినానన్నారు కదా. ఈవిడ ఓడిపోయేటట్లుగా పరవశించిపోయేటట్లుగా ఏదో కొన్ని కార్యాలు చేశాడు. విడిచిపెట్టనని చెప్పాడు, కొన్ని కార్యాలు చేశాడు. తర్వాత ఏం చేశాడు, మా అమ్మాయి మీద అమ్మాను పొడి చల్లాడు అని చెప్పారు కదా. ఎలాంటి అమ్మాను పొడట, మన గోదమ్మ చెప్తుందే, కర్పూరన్నారమో కమలప్పూనారమో తిరుప్పవడ చెవ్వాయి తాన్ తిత్తిప్పిరుక్కుమని శంకరయ్య నువ్వు చాలా అడగయ్య. ఎలా, అలాంటి ఆ అధరాల పరిమళం నీకే తెలుస్తుంది. అది కర్పూరన్నారమో
ఆ పచ్చ కర్పూరము యొక్క పరిమళాల, లేదా కమలపూ నారము, తామర రేకుల యొక్క, తామర దళాల యొక్క పరిమళమా? ఆ పరిమళం నీకే తెలుస్తుందయ్యా. ఎలాంటిది అంటే సఘోషోదాత్త రాష్ట్రాణం హృదయాన్ని వేదారయత్తన్నట్టుగా ఆ శంఖాన్ని ఊతాడు కదా ఆ పాండవ యుద్ధంలో. అలాంటప్పుడు నువ్వే కదా, నిన్నే కదా నోట్లో పెట్టుకుంటాడు. కాబట్టి ఆ అధరామృతం యొక్క వైభవం నీకే తెలుస్తుంది. ఆ అధరామృతం యొక్క వైభవం ఎలాంటిది అంటే అది కర్పూరనారమా కమలపూ నారమా అని అడిగినట్టుగా అలాంటి అధరామృతాన్ని ఈవిడికి అనుభవింప చేశాట. ఎలాంటి వాడాయన? కాడు అజగర్ అంటే ఎప్పుడు బృందావనంలో ఉన్నటువంటి వాడు. బృందావనాన్ని కాడు అని ఎందుకు అన్నారయ్యా అంటే 1200 వనాలు ఉన్నాయటండి ఇప్పటికి కూడా అక్కడ. అందుకని కాడు అజగర్. ఎన్నెన్నో తాళవనం అని అలాంటి ఏవేవో పేర్లు చెప్తారు. అలాంటి వనాలు 1200 కలిగినటువంటి ఆ వనాల్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఇలా నాగరికుడు అయ్యాడు. ఏదో రకరకాల మాయలు చెప్పి మా అమ్మాయిని మోసం చేస్తాడో ఏమిటో అలా ఆయనతో పాటు ఈవిడ అలా వెళ్ళిపోయింది. ఆ అధరామృతం యొక్క రుచిని చూపించి మా అమ్మాయిని పరవశుణ్ణి చేశాడు. అంటే ఏమిటి? ఈవిడ యొక్క అధరామృతాన్ని స్వీకరించాడంటే ఆయన యొక్క అధరామృతాన్ని కూడా ఈవిడికి రుచి చూపించినట్లే కదా. ఎలాంటిది మా అమ్మాయి అంటే అదిగో చేపల లాంటి నేత్రాలు కలిగినటువంటి మా అమ్మాయి ఆయన వెంట ఆ దారిలో అలా వెళ్తూ వెళ్తూ ఇది ఏమిటి ఇది ఏమిటి ఇదేమిటి అని ఆ సీతాపిరాటి ఆ వనవాస సమయంలో రామచంద్రుణ్ణి అనుసరించి వెళ్ళేటప్పుడు ఆ అడవిని మొత్తం చూస్తూ ఈ నెమలేమిటి ఆ ఏనుగేమిటి అని అడుగుతూ అడుగుతూ వెళ్ళినట్లుగా మా అమ్మాయి కూడా అలా అడుగుతూ వెళ్తూ ఉండుంటుంది. ఆ వెళ్ళేటువంటి వాటికి అది ఎలా అడుగుతోంది? నోటితో అడగటం లేదండి, కేవలం కంటితో మాత్రమే అడుగుతోంది. ఆ అడిగే సమయంలో ఆ కంటి యొక్క కదలికనికి ఆయన పరవశుడైపోయి ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. అని కంటితో కూడా అడగగలరా అంటే కంటితో ఎన్నెన్ని భావాలైనా మనం తెలియచేయచ్చు కదండి. ఎలాగా? ఏది అయిష్టాన్ని తెలియచేయచ్చు, ఇష్టాన్ని తెలియజేయచ్చు, ఆనందాన్ని తెలియజేయచ్చు, అన్నింటినీ తెలియజేయచ్చు కదా నేత్రాలతోటి. అలా చేస్తోంది. ఆయన పరవశుడైపోయి ఈ కంటి సౌందర్యాన్ని ఈవిడ యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఇలా వెనక్కి చూస్తాడు, ఒక అడుగు కొంచెం ముందుకు వేస్తాడు, ఇలా వెనక్కి చూస్తాడు. ఈవిడ ఆనందంతో ఉన్నాయి కదా, ఈవిడ నేత్రాలు చేపల్లాంటి కళ్ళు ఆనందంతో ఉన్నాయి కదా ఈయన వెంట ఉన్నటువంటి ఆవిడ యొక్క నేత్రాలు. ఆ నేత్ర సౌందర్యంలో ఆయన ఈడు పడిపోతూ అడుగు వెయ్యలేక మెల్లిగా నడుస్తూ ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన ఇదేమిటి నేను ఇన్ని ప్రశ్నలు వేసిన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదే ఈయన అని ఈసారి నోటితోటి అడగటం మొదలు పెట్టింది మా అమ్మాయి అని. ఆ నోటితో అడుగుతోంది. అంతేకాదు నడచి ఎలా నడిచి ఆయన ముందు వెళ్తూ ఉన్నాడు, ఈ అమ్మాయి వెనక నడుస్తూ ఉన్నది. ఎందుకు వెనక నడుస్తూ ఉన్నది అంటే ఆయన యొక్క నడక సౌందర్యాన్ని అనుభవిస్తూ వెనక నడుస్తూ ఉన్నదండి. ఇద్దరు కలిసి తిరువాల్లో ప్రవేశిస్తారా? ఎలాంటిది ఆ తిరువాలి అంటే నచ పునరావర్తతే అని తిరియక్కులైనప్పటికీ కూడా ఆ నగరంలో ప్రవేశిస్తే మరలా తిరిగి బయటికి రావాలని ఆ భావనే కలగనటువంటి స్థానం ఆ తిరువాల్లో ప్రవేశిస్తారా అని అంటూ ఈ రెండో తర్వాత పాసనంలో మూడో పాసనంలో ఏమంటుంది? సరే అదిగో అగ్రత ప్రయోరామ అన్నట్లుగా ఆ వనవాసంలో సీతారాములు ఇద్దరు నడిచి వెళ్ళినట్లుగా వీళ్ళిద్దరు వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ రామచంద్రుడు ఏం చేశాడు? తనని కోరుకొని వచ్చినటువంటి ఆ అమ్మాయి శూర్పణఖని ముక్కు చెవులు కోసి పంపించలేదు. మా అమ్మాయి అతని మీద వ్యామోహంతో అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని తల్లిగారు భయపడుతూ ఉంటే దానికి సమాధానం మూండ అంజువనిత్యాది అరక్కర కులప్పావై తొడంగి మెయ్యే అంజువన్. అదిగో అరక్కర కులప్పావై తొడంగి మెయ్యే అంజువన్ అంతవరకు అట. అంజువన్ వెంకోత్ నంగాయ్ అరక్కర కులప్పావై తన్నై మెయ్యే అంజువన్. అదిగో మా అమ్మాయి గురించి చాలా భయపడిపోతూ ఉన్నాను నేను. ఎందుకు? ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసినటువంటి వాడు కదా ఆయన, అందుకని నేను భయపడుతున్నాను తల్లిగారు చెబితే. பட்டை இப்பாட்டை அருளி செய்து ஒரு ஸ்திரீயை விரூபியாக்கினவனுடைய திறம் கேட்கில் அஞ்சுவன் என்கையால் இத்தலைக்கு குணஹானியாய் தோத்தான் என்னது
இது ஆழ்வார் அருளி செய்யக்கூடாது. இது எங்கனே சேரும்படி ఎన్ను ఆచానై కేట్క. భట్టర్వారు పరాశర భట్టర్వారు ఈ పాసురాన్ని సేవించే సమయంలో ఇక్కడ ఎలా ఉన్నది? రామచంద్రుడు తనని కోరుకొని వచ్చినటువంటి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసేశాడు అని చెప్పడం వల్ల తనని కోరుకొని వచ్చినటువంటి వాడని అలా హింసించేటువంటి స్వభావం కలిగిన వాడు అనే భావన కలుగుతోంది కదా. ఆడవాళ్ళు అలాంటి భావన కలిగిన వాళ్ళు కాదు కదా. ఆడవాళ్ళు ఆ విధంగా అనుగ్రహించరు కదా పాసురాన్ని. కానీ ఈ పాసురం పదము అన్ని చూస్తూ ఉంటే అలాంటి భావనే కలుగుతుంది కదా. ఇక్కడ ఎలాగా అర్థం చెప్పుకోవాలని ఆ చాణైకేక ఏమని భట్టరి పాటై అరుళి చేయదు. ஒரு ஸ்திரீயை విరూపియాకినవడ ఎత్తిరం కేకిల్ అంజువన్ ఎన్గయ్యాలు. ఇదిగో ఇక్కడ చెప్పారు కదా, ఒక స్త్రీని విరూపిగా చేసినటువంటి ఆయన యొక్క విషయం భావిస్తే అంజువన్ భయపడుతున్నాను అంటున్నారు కదా తల్లి గారు. ఇత్తలైకు గుణహాని ఆయత్తోత్తానున్నది. దానివల్ల ఏమవుతోంది? ఇత్తలైకు గుణహాని ఆయత్తోత్తానది. రామచంద్రుడి యొక్క గుణాలకి హాని ఏమిటి? రామచంద్రుడు ఇలాంటి స్వభావం కలిగిన వాడా అని భావిస్తున్నాం, కనబడుతోంది అర్థం. ఇది ఆళ్వార్ అరుళి చెయ్య కూడాదు. ఇలాంటి భావాన్ని ఆళ్వార్లు అనుగ్రహించవండ్రు. ఇది ఎంగనే కుంబడి. ఇది ఎలా అర్థం చెప్పుకోవాలి అంటే, చూడు పిరుక్క కైవేగ వేణుమో ఎంబెరుమానార్ తామే అరుళి చేదువో ఇస్తారిరేయన్నా అరుళి చేదబడి ఎంగనే ఎన్ను కేట్క. ఎంబెరుమానార్ దీనికి ఏ రీతిగా అనుగ్రహించారు అర్థాన్ని అంటే, మున్బు ఒరు పునరందు உடன் போக்கிலே பிறந்த பிரமாதத்தை கேட்டு அத்தை நினைத்து இப்போது பயப்படுகிறாள் என்னும் அருளி செய்கிறார். முன்பு புணர்ந்து உடன் பேக்கிலே பிறந்த ప్రమాదத்தை కేటు. మున్బొరు పునరుందు. ఎలా? సీతాపిరాట్ ఎలాగా? అగ్రత ప్రయో రామ సీతా మధ్య సుమధ్యమ అన్నారు కదా. అంటే రామచంద్రుని అనుసరించి వెళ్ళేటువంటి సీతాపిరాట్టికి ప్రమాదం జరిగింది అని అర్థం చెప్పారట వీరు. మున్బు ఒక పునరుందు ఉడన్ పోక్కిలే పిరంద ప్రమాదత్తై కేట్టు. అంటే అక్కడ ప్రమాదం జరిగింది ఎవరికి? సీతాపిరాట్టికి. ఎవరి వల్ల జరిగింది? శూర్పణఖ వల్ల జరిగింది. శూర్పణఖ ఏం చేసింది? ఈవిడ ఉండటం వల్లే కదా రామచంద్రుడు నన్ను అంగీకరించలేదు అని ఈవిడ విషయంలో ప్రమాదాన్ని తలపెట్టాలనే భావంతో రావణాసుడికి వెళ్ళి చెప్పింది. రావణాసురుడు వచ్చి ప్రమాదాన్ని కలుగ చేశాడు. అప్పుడు ఆ సీతాపిరాట్ ఎక్కడ ఉన్నది? అడవిలో రామచంద్రుడిని అనుసరించి ఉన్నది. అంటే ఇప్పుడు అలానే ఇప్పుడు మా అమ్మాయి కూడా ఆ తిరునగర్ నుంచి తిరువాలి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆయనని అనుసరించే కదా మా అమ్మాయి ఉన్నది. కాబట్టి మా అమ్మాయికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో అని భయపడుతోందట తల్లి గారు. అంటే పాసురంలో ఉన్నటువంటి పదాన్ని చూస్తే తనని కోరుకొని వచ్చినటువంటి శూర్పణఖ విషయంలో ముక్కు చెవులు కోసినటువంటి వాడు అనే భావన చెప్తే రామచంద్రుడి యొక్క గుణాలకి అపకీర్తి అవుతుంది. కానీ ఆడవాళ్ళ యొక్క పాసురాలు అలాంటి భావాన్ని కలిగి ఉండవు. కాబట్టి ఇక్కడ ఎలా అర్థం చెప్పుకోవాలి అనే ఒక సందేహం కలిగితే ఎంబెరుమానాలు చెప్పినటువంటి అర్థాన్ని మనకిస్తూ మున్బు వరు పునరుందు ఉడన్ పోక్కిలే పిరంద ప్రమాదత్తై కేటు. పూర్వం అలా రామచంద్రుడు వెంట బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి సీతాపిరాట్టికి కలిగినటువంటి ప్రమాదాన్ని విని అత్తయ్య నెనైతు. ఆనాడు కూడా రామచంద్రుడు వెంట కదా వెళ్తోంది సీతాపిరాట్టి. ఆవిడికి ప్రమాదం వచ్చింది కదా, తర్వాత ఎడబాటు ఏర్పడింది రావణాసురుడు వల్ల. కాబట్టి ఆ ప్రమాదాన్ని విన్నదట ఈ తల్లి గారు. అత్తయ్య నెనైతు దాన్ని భావించి ఇప్పోదు భయపడుగిరాల్. ఇప్పుడు అలానే మా అమ్మాయి కూడా వైరాలి మనవాళ్ళని వెంట బయలుదేరి వెళ్తోంది కదా. ఇప్పుడు ఆ సీతాపిరాటి ఎలా రామచంద్రుడిని అనుసరించి వెళ్తూ ప్రమాదంలో చిక్కుకున్నదో అలానే ఈవేళ రామచంద్రుడిని అనుసరించి వెళ్తూ ఉన్నది. అలాంటి సీతాపిరాటికి వెళ్తుండగా ప్రమాదం అని కాదు, అది తప్పు. రామచంద్రుడిని అనుసరించి వెళ్తూ ఉన్నటువంటి సీతాపిరాటికి ఒక ప్రమాదం సంభవించింది. అలానే వైరాలి మనవాళ్ళని అనుసరించి వెళ్ళేటువంటి మా అమ్మాయికి కూడా ఏ ప్రమాదం సంభవిస్తుందో అని ఈవిడ భయపడుతున్నారు అని ఇలా అర్థం చెప్పుకోవాలని మెయ్యే అంజువన్ అది విన్నటువంటి వాళ్ళు అన్నారట. అది భూతకాలத்திலே இது வர்த்தமான காலத்திலே என்னு தோத்துகிறதில்லை ஏக காலத்தில் போலே பயமாக நின்னது.
అది ఎప్పుడండి? త్రేతాయుగం. తర్వాత ద్వాపర యుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం. అంటే త్రేతాయుగంలో జరిగినటువంటి విషయం రామచంద్రుడు, ఆ తర్వాత ద్వాపర యుగం 8 లక్షల చిల్లర సంవత్సరాలు అదైపోయింది. కలియుగంలో అది ఎప్పుడో జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు చెప్పుకొని భయపడితే ఎలాగమ్మా? అది ఎప్పుడో త్రేతాయుగం నాటి కాలం కదా, అప్పుడు కదా జరిగిన ఆపద అది. అంటే అది భూతకాలத்திலே ఇది వర్తమాన కాలத்திலே ఎన్ను తోత్తుగిరదిల్లే. కానీ ఆ తల్లి గారికి అది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన సంఘటన, ఇప్పుడు జరిగేటువంటి వర్తమానం ఇది కలియుగము అనేటువంటి భావన కలగట్లేదట. ఆ భూతకాలంలో జరిగినటువంటి సన్నివేశము ఇప్పుడు వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి విషయము రెండు ఏకరీతిగా ఆవిడికి కనబడి, ఏకకాలத்தில் పోలే ఒకే రీతిగా కనబడి భయమాగా నిన్నదు. అమ్మో, ఆనాడు రామచంద్రుడి వెంట సీతాపిరాట్టి వెళ్తే సీతాపిరాట్టికి, ఆ రామచంద్రుడిని అనుసరించి వెళ్తూ ఉన్నటువంటి సీతాపిరాట్టికి పెద్ద అపకారం జరిగిపోయింది. అలానే ఈవేళ మా అమ్మాయి కూడా వైలాలి మనవాళ్ళని వెంట వెళ్తోంది, ఎలాంటి అపకారం జరుగుతుందో అని. అప్పుడు జరిగిన సన్నివేశం, ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్న సన్నివేశం రెండు ఒకే రీతిగా ఆవిడికి సమానంగా, ప్రత్యక్ష సమానంగా దర్శనమిస్తూ ఈవిడికి భయం కలుగ చేస్తున్నాయి అని. பஞ்சியமெல்லடி இது படுக்கையில் இருக்கிலும் பயப்பட வேண்டும்படி மృదువాన காலை உடையவள். இது பஞ்சியமெல்லடி இது படுக்கையில் இருக்கிலும் కిందిస్తారు చూద్దాం. పంజియా ఎన్నో విశేషత్తుకుం கையில் இருக்கிலும் மடியில் இருக்கிலும் பறக்கு பழியார் அத்தால் வரும் பயம் அழிந்து என்று சப்தம். பழி அஞ்சாதே భయపడ వేండి మృదువాన కాలై ఉడయ్యవల్. పంజియ మెల్లడి ఎలాంటిది మా అమ్మాయి? మృదువైనటువంటి తిరువడి కలిగినటువంటి మా అమ్మాయి. ఎంత ఎలాంటి మృదువైనటువంటి పాదాలు, పంజియ దూదిలాంటి మెత్తటి తిరువడిగళ్ళు కలిగినటువంటి మా అమ్మాయి. ఇంకా రెండు మడి మృదువాన కాలయుడయవల్ ఎం పణై తోళి சுத்துடைமை பசுமை ஒழுகுனே சீவ எல்லா வத்தாலும் மூங்கில் போன்றிருந்துள்ள తోడయుడయవల్. ఎం పణై తోళి మా అమ్మాయి ఎలాంటిది? అచ్చగా వెదురు, లేత వెదురుడు లాంటి భుజాలు కలిగినటువంటివి. ఆ వెదురు ఎలాగైతే గుండ్రంగా ఉంటుందో, పచ్చగా ఉంటుందో, ఒడుగు నీర్చి బాగా పొడవుగా ఉంటుందో, అలాగే ఇవ ఎలా వత్తాలు మూంగిల్ పోన్నిరుందుళ్ళ తోడయ్యాడేవాడు. వీటన్నింటిలోనూ సామ్యం మా అమ్మాయి యొక్క భుజాలకి ఆ వెదురుతోటి, పచ్చదనంలోనూ, గుండంగా ఉండటంలోనూ, పొడవగా ఉండటంలోనూ అలాంటి సామ్యం కలిగినటువంటి, వెదురుతో సామ్యం కలిగినటువంటి భుజాలు కలిగినటువంటి అమ్మాయి. పరక్కడిందు పది అంజాదే ఎలా వెళ్తోంది? నిందకి భయపడకుండా ఆయన వెంట వెళ్తోంది. పరక్కడివు మిగవం కడివు ఎన్నుమా ఆ భయాన్ని విడిచిపెట్టి వంజి ఇత్యాది తనకు ఉపమానముళ్ళ దేశత్తవు ఏ రప్పుగుమో. తనకు ఉపమానం ఉళ్ళ, అసలే మా అమ్మాయికి ఆ ఊరంటే చాలా ఇష్టం. తనకు ఉపమానంగా మా అమ్మాయి ఎంత అందగతో ఆ ఊరు అలాంటి అందమే అన్నట్టుగా ఉపమానంగా ఉన్నటువంటి ఆ దేశత్తే పుగురుమో అలాంటి ఆ వైలాలిలో వెళ్ళి ప్రవేశిస్తుందా? తను ఎలా సౌందర్యవతో ఆ ఊరు కూడా అలాంటిదే. తనకి ఈవిడిని విడిచిపెట్టి ఈ సౌందర్యంలో ఎలా ఈడుపడతాడు ఆయన? అదిగో ఆ ఊరు యొక్క సౌందర్యంలో కూడా అలా ఈడుపడేటువంటి వాడు. అంచేత తనకు ఉపమానం ఉళ్ళ దేశత్తు ఏరప్పుగమో, తనకి ఉపమానంగా చెప్పబడేటువంటి ఆ ఊర్లో వెళ్ళి ప్రవేశిస్తారా? ఏది? ఆ తిరువాలిలో. అంజువన్ వెన్సోల్ நங்காய் அறக்கர் குலப்பாவை தன்னை வெஞ்சினமோ கரிந்த விரலோம் விரம் கேட்கில் மெய்யே பஞ்சியமெல்லடியம் பனை தோழி பறக்கழிந்து பஞ்சியம் தன் பனை சூழ் வயலாலி பூவருகோலோ. நாலாம் பாட்டு. நாலாம் பாட்டு. ஏதவன் இத்தியாதி நங்கையானவள் நீயே நஞ்சுகிறாய், அவன் ரகுகுலத்தில் பிறந்த ஆண் பிள்ளை என்றோ விரோதிகளை கிழங்கெடுக்க வல்லங்கிடாய் என்ன.
నంగయ్యాను వాళ్ళు చెప్తోంది కదా ఇరుగు పొరుగులతోటి. ఆవిడ అంటోంది, అమ్మా నీ ఏమి నీ నీ ఏ నీ ఏ నంజుగిరాయ్, నీ ఏం అంజుగిరాయ్, నువ్వెందుకు భయపడుతున్నావు? అవన్ రఘుకులத்தில் பிறந்த ఆన్ పెళ్ళయ్యండు. ఆయన ఎవరు? రఘుకులంలో పుట్టినటువంటి ఆన్ పెళ్ళై సింహం లాంటి వాడు కదా ఆయన, పురుష సింహం కదా. అలాంటి ఆయన గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? విరోధిగళైక్యజంకెడుక్క వల్లంకెడాయ్ ఎన్నా, విరోధులన్నిటినీ కూడా నశింప చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా ఆయన అనగా, అదుక్కు ఉత్తరమాగా దానికి సమాధానంగా, అవన్ మిడుక్కనాన చక్రవర్తి తిరుమగనో ఇడయ్యనో ఎనక్కు తిరిగిర వెళ్ళై. అదిగో అదుక్కు ఉత్తరమాగ తల్లి అని చెప్తోంది దానికి సమాధానంగా, అవన్ మిడుక్కనాన చక్రవర్తి తిరుమగన, మంచి పరాక్రమం కలిగినటువంటి చక్రవర్తి తిరుమగన, ఇడయ్యనో గొల్లవాడు, ఎనక్కు తిరిగిరదెల్లై నాకు తెలియట్లా. ఆయన చక్రవర్తి తిరుమగన ఈ వైలాలి మనవాడను, లేకపోతే ఆ గొల్లాడా కృష్ణయ్య నాకు తెలియటం లేదమ్మా. நீங்கள் ఎన్నచ్చం తీరా అవన్ క్షత్రియన్ ఎన్ను సొన్నాల్ సొల్లుంగోల్, మీరు నాకు భయపడుతున్నాను నేను భయపడుతున్నాను అని నా భయం తీరేటట్లుగా ఆయన క్షత్రియుడు అని చెప్తే చెప్పండి. ఎనక్కు నిర్ధరిక్కపోగిరదిల్లై, ఆయన రాముడో కృష్ణుడో నేను ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నా. క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ రామచంద్రుడు పురుష సింహం, కానీ ఆ వైలాలి మనవాళన్ ఆ పురుష సింహమైనటువంటి రాముడా గొల్ల కులంలో పుట్టినటువంటి కన్నపిరాన? మీరేదో నా భయం తీరడానికి, ఆయన పురుష సింహం అని మీరు చెప్తే చెప్పచ్చు, కానీ నా భయం తీరడానికి మీరు చెప్తున్నారు అంతే. కానీ నేను నిర్ధారించుకోలేకపోతున్నా ఈయన అనేటువంటి విషయాన్ని అంటోందట తల్లిగారు ఈ పాత్రలో. ఏదు అవంతొల్ పిరప్పు இளையவன் வளையூதி மன்னர் தூதுவனாய் அவனூறு சொல்லுவீர்கள் சொல்லீர் அறியேன், மாதவன் தன் துணையா நடந்தால் தடம் சூழ் புறவில் போதுவன்னாடு செம்மல் புனலாதி புகுவருகளோ. ఏదు అవన్ తొల్పెరప్పై, ఏదు అవన్ తొల్పెరప్పై ఆయన పూర్వపు జన్మేది. ఇది ఇవిడ గారి అవన్ వాణి యొక్క తొల్పిరప్పు పూర్వజన్మము ఏదు ఏది అరియేన్ ఎరుగను. ఇళయవన్ బాలుడు వళై శంఖమును ఊదెడివాడును, మన్నర్ రాజులకు దూదువనాయవన్ దూతయును అయిన వాని యొక్క ఊరును సొల్లు వీరుగల్ చెప్పేవాళ్లలారా సొల్లీరు చెప్పండి. మాధవన్ శ్రీయప్పతిని తనకు తుణయ్యా సహాయముగా నడందాల్ నడచినది తడం తటాకముల చేత చుట్టువారు కొనబడినటువంటి పురవిల్ అంటే ప్రాంతములయందు, చెమ్మల్ పోదు పెద్ద పుష్పములయందు, ఒండు భ్రమరములు ఆడుచున్న పునల్ జలములు గల ఆలి తిరువాలి ఎందు పుగువరుగలో ప్రవేశించురా. వాళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తారో ఏమిటో. వాని పూర్వజన్మము క్షత్రియ జన్మమో గోప జన్మమో నాకు తెలియట్లేదమ్మా. పాండవులకి దూతగా వెళ్ళాడు కౌరవుల దగ్గరికి. వాళ్ళ ఊరు కౌరవుల దగ్గరికి వెళ్ళినటువంటి వాడు, ఆయన యొక్క ఊరు మొదలగునవి తెలిసినటువంటి వాళ్ళకి చెప్పేటువంటి వాడు. శ్రీయప్పతి వానినే సహాయంగా కొని వాని వెంట వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి జల సమృద్ధి గల తిరువాలిలో ప్రవేశిస్తారా అంటే ఈవిడికి అక్కడ ప్రవేశిస్తారా ఎక్కడికి వెళ్తారు అనేది ఇంకా సందేహమే ఈవిడికి. ఏదు అవన్ పిరప్పు ಅದು ಏದು ಅವನ್ ತೊಲ್ಪೆರಪ್ಪು ಏದು ಏನು అన్వయం తిరువుళ్ళం పత్తి. క్షత్రియ జన్మము ఇడయర జన్మము అరిగిలేన్. ఆయనది క్షత్రియుడైనటువంటి రామచంద్రుడు క్షత్రియుడు. ఇడయర జన్మము, ఇడయర్ అంటే గొల్లవాడు. ఎలాంటి వాడు? గొల్లవాడు కదా. అంటే ఎవరు? కన్నపిరాను. అరిగిలేన్ తెలుసుకోలేకపోతున్నా నేను. ఇళయవన్
ఇళయవన్ అంటే బాలిసన్, చిన్న పిల్లాడు ఆయన. వలయ్యూరి తాన్ నిన్న విడத்தை வெளியிடுமவன், తాను నిన్న విడத்தை வெளியிடுమవన్, తాను ఉన్నటువంటి ప్రాంతాన్ని వలయ్యూరి, ప్రాంతాన్ని తాను ఏ ప్రాంతంలో ఉన్నానో తెలియచేసేటువంటి వాడు. ఎలాగ గోపికలందరికీ కూడా ఆ వేణువు నూది నేను పలానా చోట ఉన్నాను మీరందరు రండి అని అలాగా కొన్ని వీటిని సందేశాలని పంపిస్తూ ఉండేటువంటి వాడు కదా. అందుకని శంఖాన్ని వలయూది అంటే శంఖాన్ని ఊదుతాడు, తాను ఎక్కడున్నాడో తెలియచేస్తాడు. అంతేకాదు శ్రీ రుక్మిణీ పిరాట్టిక్కాக அந்த புறச்சோலையிலே சிசுபாலாதிகள் அறியும்படி செங்கு ஊதவில்லையో ఎన్నుం భావத்தை అరుడి చేయగిరారు. ఇంకా అంతే, చిన్న పిల్లాడు, ఎప్పుడేం పని చేయాలో తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు? శంఖం ఊదాడా ఎవరి కోసం? రుక్మిణీ పిరాట్టిక్కాக, రుక్మిణీ పిరాట్టి కోసమని. అంద పురచ్చోలయ్యిలే, ఆ నగరపు వెలుపల భాగంలో ఉన్నటువంటి తోటలలో శిశుపాలాదిகள் அறியும்படி, శిశుపాలుడు ఆ రుక్మిణి వీళ్ళందరికీ తెలిసేటట్లుగా తీసుకువెళ్లేవాడు. రుక్మిణీ పిరాటిని చక్కగా తీసుకువెళ్ళొచ్చు కదా, కానీ తన యొక్క రాక తెలిసేలాగా శంఖాన్ని ఊదాడా ఎవరికి? శత్రువులైనటువంటి శిశుపాలుడికి రుక్మికి వీళ్ళందరికీ తెలిసేలాగా అలా సెంగూద వెళ్ళయ్యో ఎన్ను భావత్తే అని ఎలా బాలిసన్ ఎన్ను అన్నారు కదా. బాలిసన్ అంటే ఏమిటి? విడయవదు అరియాదే వందై చెయ్యం అవన్యంగై, రాబోయేటువంటి విపత్తును తెలుసుకోలేడు, ఏదో చేసేస్తాడంతే. ఇది ఎంగే కండా ఎన్నా, ఎక్కడ చూశారండి? అదిగో ఆ రుక్మిణీ పిరాటి విషయంలో కనబడట్లేదు. అందుకని బాలిసన్ వలయూది తాన్ నిన్న విడத்தை வெளியிடுமவன், மன்னர் தூதுவனாய் அவன் ஊரு உகவாதார் இருந்த விடத்தே வெறும் கையே செல்லும் அவனுடைய ஊரு. உகவாதார் இருந்த விடத்தே వెறுం కయ్యే సెల్లుం అవనుడయ్య వీరు. ఉగవాదార్ సంతోషం లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెறுం కయ్యే సెల్లుం అవనుడయ్య ఊరు, ఒట్టి చేతులతోటి వెళ్ళేటువంటి స్వభావం, ఆయుధాలు కూడా లేకుండా వెళ్ళేటువంటి స్వభావం. ఎలాగా? అదిరు కొరల్ మురసెంగళంలో విరోధిగలు మన్నున్నారుగలో వెన్నా. కానీ ఆయన చేతిలో శంఖం అంటే ఎలాంటిదండి? అదిరు కురల్ మురసెంగల్ అండ్రో, అది శబ్దిస్తే శత్రువుల యొక్క గుండెలు పగిలిపోయి నేల కరిచేటువంటిది కదండి. అలాంటి శంఖం చేతిలో ఉండగా ఆయనకేమిటి భయం ఇంకా? కాబట్టి అందుకు శంఖాన్ని ఊదాడు ఆయన. అయితే ఆయుధంగలై పొగట్టు దూదు పోనవనో ఎన్గిరాల్ ఎన్ను వివక్షిత్తు అరుడిచ్చేగిరాల్, ఆయుధాలని తీసేసి దూతగా వెళ్ళాడు కదండి. అలాంటి కార్యాలంటే బాలిసన్ పిల్లాడు, ఏం తెలియదు ఆయనకి. అందుకనే ఏం చేశాడు? శంఖాన్ని ఊదాడు, తను ఉన్నటువంటి స్థలం తెలిసేలాగా. అది తప్పు కదా, అలాంటి పని చేస్తే ఎలాగండి? అంటే ఆ శంఖం ఉంటే మాత్రం ఏమిటండి, శత్రువులని మన్ను కరిపిస్తుంది ఆ శబ్దంతో. కాబట్టి ఆయనకి ఏం భయం లేదు కదా. అంటే ఆయుధాలను విడిచిపెట్టి కూడా ఒట్టి చేతులతో వెళ్ళాడండి శత్రువుల మధ్యలోకి. ఎక్కడికి? ఉగవాదారిత్యాది వెறுం కయ్యోడు పోగిலும் கஞ்சன் குஞ்சி பிடித்தடித்த பிரான் என்கிறபடி முடிக்க வல்ல குடையில் பிறந்தவன் கிடான் యాదవ కులத்தில் పిరందాన్ ఎన్నా. అంటే యాదవ కులంలో పుడితే మాత్రం ఏమిటండి, కంజన్ కుంజి పిడిత్తు అడిత్త పిరాన్ ఎన్గిరపడియే ముడిక్క వల్ల కుడిల్ పొగవాదారు. ఏమిటి? సంతోషం లేనటువంటి వాళ్ళని కూడా వెறுం కయ్యే సెల్లుమవనుడయ్య, ఆయుధాలన్నిటిని తీసేసి దూతగా వెళ్ళాడు కదా. అక్కడ ఎవరు? దుర్యోధనాదులకి అంటే ఏమన్నా సంతోషమా? కాదు కదా. అలాంటి చోటలకు కూడా అలా ఒట్టి చేతులతో వెళ్ళాడు, బాలిసన్ కదా ఆయన. అందుకని అవన్ ఊరు వెறுం కయ్యే సెల్లుం అవనుడయ్య ఊరు. ఆయన ఒకరు ఉగవాదార్ అంటే వెறுం కయ్యోడు పోయిലും, ఒట్టి చేతులతో వెళ్తే మాత్రం కంజన్ కుంజి పిడిత్తు అడిత్త పిరాన్, కంసుడు యొక్క కుంజి పిడిత్తు అడిత్త పిరాన్, ఆ కంసుడిని సమూలంగా నశింప చేసినటువంటి వాడు కదా అని చెప్పుడు. ముడిక్క వల్ల కొడేలు పిరందవన్కిడా, అలా శత్రువుని నశింప చేయగలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు కదా. యాదవ కులத்தில் పిరందాన్ ఎన్నా,
நீங்கள் வேண்டினபடி சொல்லுங்கோல் என்னக்கம் எனக்கு அச்சம் தீருகை கூடலல்லா என்கிறாள் என்னருளி செய்கிறார். செத்திய ஜென்மத்திலே பிறந்தான் என்னும் ஆசைப்படுவார், இடையனாய் பிறந்தான் என்னும் ఆశைப்படுవారాయ్, ఆశைపడాని నిగోడు. ఇదిగో అవన్ నా భయం తీరడానికని మీరేదో చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆయన క్షత్రియ జన్మలో పుట్టారని చెప్పేవాళ్ళు కొందరుంటారు, ఆశపడేవాళ్ళు. ఇడయ్యనాయ్ పిరందాన్ ఎన్ను ఆశైపడువారాయ్, ఆశైపడాని నిగోడు. ఆయన క్షత్రియ కులంలో పుట్టాడు అంటే మంచి వీరత్వం కలిగినటువంటి వాడండి. ఎలాగ క్షత్రియ కులంలో పుట్టాడు అంటే అదిగో ఆయనకి ద్వే మాతరోచ పితరోచ కులేపి ద్వే అని ఏకతర జన్మని కృష్ణ భావే అని. ఎలా ఆయన క్షత్రియుడా లేకపోతే వైశ్యుడా అంటే ఒకే జన్మలో రెండు జన్మలు. క్షత్రియుడిగా పుట్టాడు వసుదేవుడికి, వచ్చి నందుడి దగ్గర పెరిగాడు. అలా ఒకే జన్మలో ద్వే మాతరౌచ పితరౌచ ద్వే కులేపి ద్వే, కులాలు రెండు, ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు. అలా అన్నిటికీ తగినట్లుగా ఇద్దరు తల్లులు అంటే దేవకి యశోదా పిరాట్టి కదా. అలా ఈ కులానికి తగినట్లుగా నీలా కులేన సదృశి అని ఆ వైశ్య కులానికి తగినట్లుగా నీలాదేవిని వివాహం ఆడాడు. క్షత్రియ కులానికి తగినట్లుగా రుక్మిణీ పిరాటిని వివాహం ఆడాడు. అలా వివాహాలు రెండు, ఆ కులానికి తగినట్లుగా తల్లులు ఇద్దరు తండ్రులు ఇద్దరు, అలానే కులాలు రెండు. అలా ఉన్నటువంటి వాడు కదా ఆయన. అంచేత క్షత్రియ జన్మత్తిలే పిరందాన్ ఎన్ను ఆశైపడువారు. కొంతమంది ఈయన క్షత్రియ కులంలో పుట్టాడండి. క్షత్రియుడు అంటే రాజు కదా, రాజు అంటే పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, చక్కగా మా అమ్మాయి కూడా సుఖపడుతుంది, విశాలమైనటువంటి తిరుమాలిగా అనేక మంది పరిచారకులు అలా ఉంటుంది, అదంతా బానే ఉంటుంది కదా అని ఆశపడేటువంటి వాళ్ళు కొందరు. ఇడయ్యనాయ్ పిరందాన్ ఎన్ను ఆశైపడువారా. ఈయన గొల్లవాడుగా పుట్టాడండి. ఎక్కడో అదిగో ఆ వ్రేపల్లెలో ఉంటాడు, చిన్న వ్రేపల్లెలో. ఆ వ్రేపల్లెలో ఎలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పాలు పిచ్చుకోవడం, పశువులను కాచుకోవడం, అయితే ప్రశాంతమైన జీవితం. రాజు అంటే అనేక రకాల కలతలు కూడా ఉంటాయి కదండి. అలాగా ఆశపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఆశైపడాన్ని నిగోల్, వాళ్ళు అలా ఆశపడితే పడనివ్వండి. ఎనక్కు ఈ రెండు తోత్తు గెరదిల్లై. ఇంతకీనా క్షత్రియుడా వైశ్యుడా నాకైతే తెలియటం లేదు. మాధవన్ ఇత్యాది ఈ రెండు కాదండి, మాధవుడు ఆయన. మాధవుడు అంటే ఆజంకాలై మితప్పు ఎన్ను బుద్ధి పండినాள், ఆజంకాలై మిదప్పు ఎన్ను బుద్ధి పండినాడు. ఎలాంటిదో తెలుసా ఆ వైభవం ఆయనది. మాధవుడు అని చెప్పడం వల్ల మనకు ఒక చిన్న కొలను కనపడింది. కానీ మనం ఏమనుకుంటాం, దాని లోతు చూస్తే ఏదో చాలా తక్కువగా కనబడుతోందండి, ఏదో ఒక అడుగు లోతు ఉంటుందేమో అని అడుగు పెట్టాం. అది ఎంత లోతో తెలుసా? 10 అడుగుల లోతు. వెంటనే వెళ్ళేమవుతుంది, లోపలికి పడిపోయాం మనం. ఆ రీతిగా ఆజంకాలై మెదప్పు ఎన్ను బుద్ధి పండినాడు. అలా లోతైనటువంటి ఆ సరస్సుని మెదప్పు ఎండు, ఇది మితమైనటువంటి లోతు అని బుద్ధి పండినాడు. అలా ఆలోచన చేసింది మా అమ్మాయి. ఎలాంటి వాడు ఆయన? మాధవుడు ఆయన. అలాంటి ఆయనని ఏదో మామూలు వాడు అనుకున్నది, ఆయన్ని పొందాలి అనుకున్నది. ఆయన యొక్క వైభవం పూర్తిగా తెలియదు మా అమ్మాయికి. அளவு உடையவர்கள் அகப்பட்ட விஷயம் என்னால் தனக்கு நிலம் என்னும் இளவு மேல் அறியாதே போனால். அளவுடையவர்கள் అగప్పట్ట విషయం ఎన్నాల్. అళవుడయ్యవరు అంటే ఎవరు? పెరియ పిరాటి. అలాంటి ఆవిడ కూడా అగప్పట్ట విషయం ఎన్నాల్. ఆవిడ కూడా ఈడుపడిపోయినటువంటి విషయమే కదా. ఎలా ఈడుపడింది? అగలగిల్లేన్ ఇరయ్యం ఎండు అలరు మేలు మంగయుడై మార్బా. ఆయన వక్షస్థలంలోనే ఉండి నిన్ను నేను విడవను అని మోహ పెట్టేటువంటి సౌందర్యమైనది. అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు, చేష్టితాలు కలిగినటువంటి వాడు. అంటే அளவு உடையவர்கள் అగప్పట్ట విషయం అంటే జ్ఞానం కలిగినటువంటి పెరియ పిరాటి లాంటి వాళ్ళనే అగప్పట్ట ఏది స్వాధీనపరుచుకున్నటువంటి విషయం. అంటే తనకు నిలం అంద్రి ఎండు మేళ అరియాదే పోనా.
ఇది మనకు సాధ్యం కానటువంటి విషయం. ఆవిడే అలాంటి ఆ పెరిగి పిరాటే ఆయన వైభవాన్ని తెలుసుకోలేకపోయింది. మనమేం పొందగలము అని వెనకడుగు వెయ్యొద్దు, కానీ వెయ్యలేదు. ఎందుకో తెలుసా? పెరియ పిరాట్టి పురుషకారభూతురాలుగా ఉన్నారు, నాకేమిటి కనుక అనేది భావనతో వెళ్ళి ఉండొచ్చు అని. తడం సూడిత్యాది ఊరిల్ பூக்கள் அலரந்த போதும் தேன் வெள்ளத்தாலே ஒண்ணுகளுக்கு இருந்து பானம் பண்ண போகாదు. ఆ ఊరిల్ పూక్కల్ అలరంద పోదు, ఆ ఊర్లో ఉన్నటువంటి పుష్పాలు వికసించేటప్పుడట తేనె వెళ్ళత్తాలే, తేనెలలాగా ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటే ఒండుగలుక్కు ఇరిందు పానం పన్న పోగాదు, అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలకట ఆ పుష్పాల్లో ప్రవేశించి ఆ మధువుని తాగటానికి అవకాశమే ఉండదట. ఎందుకని? అవి ఇలా వికసిస్తూ ఉండగానే తేనెలలా ప్రవాహాలాగా జాలువారుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు అనుభవించచ్చండి? కడియవ్వలరెందు మధు వెళ్ళం అరయ్యారు పట్టాలాయిత్తు ఒండుగలుక్కు పానం పన్నలావదు. అయి కడియ అలరెందు చక్కగా వికసించి మధు వెళ్ళం అరయారు పట్టలాయిత్తు, అదిగో ఆ మధువు యొక్క ప్రవాహ వేగం తగ్గిన తర్వాత కదా ఒండుగలుక్కు పానం పన్నలావదు, ఆ తుమ్మెదలకి ఆ మధువుని త్రాగటానికి అవకాశం కలిగేది. కడియ అలరంద పూక్కల్ తేడి ఒండుగల్ మధుపానం పన్నుం తిరువాలీలే పుగువరుగులో. అదిగో కడియ అలరంద పూక్కల్, చక్కగా పూర్తిగా వికసించేటువంటి ఆ పుష్పాలని వెతుక్కుంటూ వెళ్తాయి తుమ్మెదలు. అలాంటి తుమ్మెదలు మధుపానం పన్నుం తిరువాలీలే, మధువుని తాగుతూ ఉండేటువంటి తిరువాలీలో పుగువరుగులో ప్రవేశించారో లేదా పోదు ప్రవేశించారో ఏమో. పోదు అంటే పుదుపు, అంటే అప్పుడే వికసించిన పుష్పం. అప్పోదు అలరందపు, అప్పుడే వికసించిన పుష్పం అని. చెమ్మల్ అంటే అది పెరుమయ్యం, పడమయ్యం అంటే పెరుమయ్యం అంటే బాగా పెద్దదైనటువంటి పుష్పం అని, పడమయ్యం పువ్వు బాగా అంటే పూర్వం వికసించినటువంటి పెద్దదైనటువంటి పుష్పము అనేటువంటి భావం. ఇక్కడ ఈ తల్లి భయపడుతూ ఉన్నది కదా, ఎలా? ஏதவன் தொல் பிழையவன் வளையூதி மன்னர் தூதுவனாய் அவனோர் சொல்லுவீர்கள் சொல்லீர் அறியேன் மாதவன் தன் துடையா நடந்தாள் தடம் சூழு புறவில் పోదువన్నాడు సెమ్మల్ పునలాలి పుగువరుగోలో. అదిగో మా అమ్మాయి మాధవని ఇచ్చాది ఆజంగాలై మీద పెన్ను బుద్ధి పండినాడు అన్నారు కదా. మా అమ్మాయికి విషయం ఏమిటో పూర్తిగా తెలియక భయం లేకుండా ప్రవేశించింది. ఎలా అంటే మనకి తిరుప్పావలో చెప్తారు కదా, పుళ్ళిం సిలంబెనగాన్ పుల్లరయ్యన్ కోయిల్లు అనేటువంటి పాసురంలో లోపల ఒక గోపిక గారు నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్రపోయేటువంటి గోపికని మేల్కొల్పటం కోసం ఏం చెబుతారు వీళ్ళు? పేయుములై నంజు అని చెప్పారు వీళ్ళు. పేయుములై నంజు అని చెప్పగానే ఏంటి, ఆవిడ భయపడి వెంటనే మేల్కొని తిరిగి వస్తుందేమో అని. అలానే తలకు నిలము అందు ఎన్ను మేళ అరియాదే పోనవాడు, అంటే ఇది మనకి సాధ్యం కానటువంటి విషయం అని వెనక్కి తిరిగి రాలేదు అన్నారు కదా. అలానే లోపల పడుకున్నటువంటి గోపిక కూడా ఇదిగో ఆ కృష్ణయ్యకి పెద్ద ప్రమాదం కలిగింది అనేటువంటి విషయం తెలిస్తే ఈవిడ బయటకు వస్తుందని పేయుములై నంజు అని చెప్పారు వీళ్ళెంతవరకు. వెంటనే ఆవిడేమన్నదట పూర్తి చేసేది, ఉండు, అదిగో నంజు ఉండు, ఆవిడ్ని సంహరించేశాడు కదా ఆ విషపు పాలన ఆరగించి అని ఉండు అనేటువంటి పదాన్ని లోపల పడుకున్నటువంటి గోపిక పూర్తి చేస్తుందట. ఇంకెందుకు భయం ఏముందని మళ్ళా గుండెల మీద చేసుకొని పడుకుంటుంది. అలానే కళ్ళ చెగడం అని వీళ్ళు అనగానే కళక్కడియక్కాలోచి అని లోపల పడుకున్నటువంటి గోపిక మాట్లాడుతుందట. ఎందుకు? భయ నివర్తకంగలకు భయపడాయి అంటే భయాన్ని తొలగించేటువంటి వాడు ఆయన, ఆయన గురించి మనం భయపడటం ఏమిటి అన్నట్లుగా. ఎలా? ఈ నంగై మీరుగాడు, ఈ పూర్ణులైనటువంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఆయన అందరి యొక్క భయాన్ని తొలగించేటువంటి వాడమ్మా, ఆయన గురించి నువ్వు భయపడటం ఏమిటి అని వాళ్ళు అన్నమాటకి ఇదిగో చూసారా ఎలాగా అంటే ఆ గోపిక గారిని లేపేటప్పుడు వీళ్ళు ఎలాగైతే చెప్పగానే
ఆ గోపిక గారు మిగతా విషయాన్ని పూర్తి చేసుకొని చెప్పేటువంటి వాళ్ళ విషయాన్ని పూర్తిగా చెప్పకుండా సొగం సొగం చెప్పడం ఏమిటి అన్నట్లుగా, అదిగో వీళ్ళేమో అలాంటి ఆయన గురించి భయపడక్కర్లేదు అని, ఈవిడేమో ఆయన క్షత్రియుడు లేకపోతే గనక ఇంకెవరో ఎడయర జన్మమో తెలియటం లేదు, కాబట్టి అందుకు నేను భయపడుతున్నానని ఈ తల్లిగారు చెప్పేటువంటి ఈ పాసురాన్ని, రేపటి పాసురంలో ఏం చెప్తారో ఏం అనుభవిస్తారో తిరుమంగయ్య ఆళ్వార్లు రేపటి పాసురంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమంగయ్య ఆళ్వార్ దివ్య